బట్ బీసీ నాయకులంతా సపోర్ట్ కూడా తిన్మార్ మల్లన్నకే ఇస్తారు కదా. ఇస్తారు తమ్ముడు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మనోనికి ఎంతో అంత ఒక 10 ఉంది, అర్థమైంది, మాట్లాడతాడు, గట్టిగా మాట్లాడతాడు, ఏదన్నా పదాన్ని లేవనెత్తుతాడు. ఇప్పుడు లేరు కదా ఎవరు. ఆర్ కృష్ణయ్య గారు ఉండే, కొద్దిగా ఆయన డౌన్ అయ్యింది మధ్య, ఎక్కడ అది కనబడతలేదు. మళ్ళీ ఒక నాయకుడు కావాలి, అర్థమైందా. ఇప్పుడు మాదిగలకు ఎంఆర్పిఎస్ ఎట్లా, మందకృష్ణ మాదిగ ఎట్లా, ఇప్పుడు బీసీలకు ఎవరో ఒకరు కావాలని అంటే గట్టిగా మాట్లాడేది. కేసీఆర్ని ఎదిరించిన మొగోడు ఎవడే ఉన్నాడంటే తిన్మార్ మల్లన్న అనే టైపు కొద్దిగా వచ్చింది, అర్థమైందా. సో అట్లా మళ్ళీ బీసీల కోసం మాట్లాడుతాడు అని చెప్పి బీసీలు సపోర్ట్ చేస్తారు. అంత మాత్రాన మనోనికి ఓ సీఎం అవుతాడు మళ్ళీ బీసీలో ఒక అదవుతాడు అనేది తప్పు తమ్ముడు. అది రాజకీయంగా సెట్ కాదు ఆయన. సో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నోటీస్ ఇచ్చింది ఆయనకి, తీసేస్తారు, సమస్యనే లేదు. తీసి మడత పెడితే మళ్ళీ మనోడు బయటకు వస్తాడు. ఓకే, నేను సపరేట్ పార్టీ అంటాడు, కథ అంటాడు, కార్ఖానా అంటాడు, మూసుకుంటాడు. ఉందా పార్టీ పెట్టే ఆలోచన? ఉందా? ఉంటది, చేస్తాడు మనోడు. ఏ రకం మనోడికి అది రెగిలింది, అది బాగా నీకు రుచి మరిగిండు తమ్ముడు. రుచి మరిగినప్పుడు కంపల్సరీ మళ్ళీ పార్టీ అంటాడు. ఆ మీటింగ్లో కొద్దిగా ఊపు వచ్చి ఉంటుంది, అర్థమైందా. అరే నేను ఒక ఎమ్మెల్యేనైనా గానా, ఓ మినిస్టర్ని గానా అనేది ఒకటి మినిమం లోపల లేస్తుంది, అర్థమైందా. కానీ తర్వాత ప్రజలు నువ్వు సొంతంగా వచ్చిన దానికి ఒక పార్టీలో ఉండి వచ్చిన దానికి చాలా తేడా ఉంటుంది, అర్థమైందా. తిప్పి కొట్టుడు కాదు, మడత పెట్టి పండితే మళ్ళీ ఏ దానికి కూడా పనికి రాకుండా పోతారు. మళ్ళీ అదే క్యూ న్యూస్లో వచ్చి మళ్ళీ అదే ప్రజల కోసం చేసుకోవాలి. మనోడు అట్నేగే అదే దాంట్లో ఉండి ప్రజలకు సేవ చేసుకుంటూ అదే యూట్యూబ్ నుంచో లేకపోతే ఇంకో దాని నుంచో డబ్బులు సంపాదించుకొని ఎంత ఎదిగినా కూడా అది తన కష్టార్జితం అనుకోవచ్చు. కానీ ఇక్కడ నువ్వు చేసే పని ఒకటి, నువ్వు డిమాండ్ చేసేది ఒకటి, నువ్వు ధమ్కీలు ఇచ్చేది ఒకటి, నువ్వు పార్టీలను తిట్టేది ఎందుకో అర్థమైపోయింది ప్రజలకు, అర్థమైందా. ఇప్పుడు ఎవరు దేక్తలేడు తిన్మార్ మల్లన్నని, అర్థమైందా. బీసీ నాయకులు అంటే వాళ్ళు ఏదో వాళ్ళ గొంతుని లేవట్టడానికి ఒకటి కావాలి కాబట్టి వాళ్ళని పెట్టుకున్నాడు తప్ప, ఓకే. ఇప్పుడు ప్రజలు ఎవరు దేకుతున్నారు తమ్ముడు? ప్రజలు వేరే, కులం వేరే, ఒక వర్గం వేరే, ప్రజలు వేరే. అప్పుడు అందరు ప్రజలకు బాగా నచ్చేది తిన్మార్ మల్లన్న అంటే, అరే ఈయనమ్మ న్యాయం కోసం మాట్లాడుతుండు, న్యాయం గురించి అడుగుతుండు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ నిలదీస్తుండు, అన్యాయం జరిగితే ఒక మాట్లాడే ఒక న్యూస్ ఉంది, మనోడు దేన్నైనా గట్టిగా గొంతు లేపగలుగుతాడని నువ్వు ఉండే. నువ్వు అది పక్కన పెడితే పార్టీల కోసం పాకలాడుతున్నావు, అర్థమైందా. పార్టీల కోసం ఇప్పటికీ అంటున్నాడు కదా, ఈ పదవులు ఈ పార్టీలు అన్నవి నాకు అసలు కాలి గోటితో సమానం అంటున్నాడు. మరి ఎందుకు పోతున్నావు కాలి గోట్లు? అదే న్యూస్ ఛానల్ పెట్టి అదే ప్రజలకు సేవ చెయ్యి, అర్థమైందా. అంటే మనోనికి 10 ఉంటేనే డబ్బు వస్తుంది, డబ్బు ఉంటేనే నేను ఎదగగలుగుతాను అనుకున్నాడు. ఎందుకు తమ్ముడు, చాలామంది సోషల్ మీడియాని నమ్ముకున్న వాళ్ళు మహా ప్రోగ్రాములు పెట్టి సక్సెస్ అయిన వాళ్ళు, డబ్బు సంపాదించుకున్న వాళ్ళు లేరా? నీకు దేంట్లో ఎక్స్పీరియన్స్ దాంట్లోనే చెయ్యి. నువ్వు రాజకీయంలోకి ఎందుకు వచ్చినావు? డబ్బులు సంపాదించడానికి తప్ప. ఎమ్మెల్సీ అంటే ఓకే, ఇప్పుడు ఎమ్మెల్యేగా నిలబడితే తిన్మార్ మల్లన్న గెలుస్తాడా లేదా? ఆల్రెడీ ట్రై చేసిండు కదా, సొంత పార్టీ నుంచి ఏదో పెట్టి తిరిగి అప్పుడు ట్రై చేసిండు, మడత పెట్టారు, రాలే. మళ్ళీ ఒక పార్టీని పట్టుకున్నాడు, ఆ పార్టీలో ఇప్పుడు మళ్ళీ పదవి సరిపోతలేదు, మళ్ళీ పదవి కోసం ఇంకోటి. అరే బీసీలను అందరినీ మళ్ళీ ఒకటి చేస్తుండు, మనోడు మళ్ళీ ఏదైనా చేస్తాడని చెప్పి మళ్ళీ ఏదైనా పార్టీ ఇచ్చినాడు, బీసీలను కూడా పట్టించుకోడు. బీసీలని ఈయన పట్టించుకోడా, ఈ బీసీలు ఈయన్ని పట్టించుకోరా? బీసీలని మనోడు పట్టించుకోడు. మంచి పదవి వచ్చి నోరు మూసుకొని కూర్చోరా అంటే, అర్థమైందా. ఆడ టీవీ ముందు చెప్పే మీ తిన్మార్ మల్లన్నని మనం చూస్తలేము. ఇప్పుడు పదవుల కోసం పాకలాడే మల్లన్నని చూస్తున్నాం. రాజకీయం కోసం ఎప్పుడైతే మనోడు తలుపు అక్కడ తట్టిండో మనోనికి అంత ఉండదు, అర్థమైందా. గట్టిగా మాట్లాడలేడు, గట్టిగా ఎదిరించలేడు. పదవి కావాలంటే ఆడ మళ్ళా వంగాల్సిందే, అర్థమైందా. అదే న్యూస్ ఛానల్ కాడ ఉంటే, అదే ప్రజల కోసం మాట్లాడే దగ్గర అయితే ఏ గవర్నమెంట్ ఎంప్లాయీకి కానీ, ఏ రాజకీయ నాయకుడికి కానీ, ఏ పోలీసులకు కానీ, ఏ రౌడీ షీటర్లకు కూడా వంగేటోడు కాదు. ఇప్పుడు ఆడ పదవి కావాలంటే వంగాలి, ఈడ కాకపోతే ఆడ, ఆడ కాకపోతే ఆడ, ఆడ కాకపోతే ఆడ వంగాలి. ఇప్పటికి కూడా ఆయన వంగట్లేగా, ఎదురిస్తున్నాడు, కాంగ్రెస్ పార్టీని ఎదురిస్తున్నాడు కదా ఆయన. ఎందుకు ఎదురిస్తాడు తమ్ముడు? ఇప్పుడు నోటీస్ ఇచ్చి పక్కన పెడుతుంది, ఏం చేస్తారు?
ఏం చేస్తాడు మనోడు చెప్పు? బీజేపీకి వెళ్ళొచ్చు, ఆ? బీజేపీకి ఇక ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ, ఆ పార్టీ కాకపోతే ఈ పార్టీ పిలిచి తీసుకోవడానికి ఒక్కసారి ఇస్తారు, 2 సార్లు ఇస్తారు తమ్ముడు. మళ్ళా ఇచ్చి నువ్వు అదని చెప్పి ఏమన్నారు. అసలు బీసీలే లెక్క చేయరు పార్టీ మారితే. అర్థమైందా? దానికన్నా బెస్ట్గా నువ్వు కొత్తగా వచ్చి మళ్ళీ ఏదైనా పార్టీ పెట్టు, ఏదైనా సపోర్ట్ చేస్తారు. అరే మన బీసీల కోసం పదవిని వదిలేసుకున్నాడు, సో మనం ఎన్నుకుందామని చెప్పి నువ్వు మళ్ళీ ఆడ పార్టీలో మనకు పదవి ఇస్తలేదు, మనల్ని లెక్క చేస్తలే అని చెప్పి మళ్ళీ బీజేపీలోకి వస్తే అర్థమైందా? బీసీలే వదిలేస్తారు. అసలు ఏంటి తిన్మార్మల్ అన్న ధైర్యం అన్న? ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏమో ఒక గొప్ప అచీవ్మెంట్లా ఈ కులగణన ఏదైతే రీసెంట్గా చేశారో దాని గొప్ప అచీవ్మెంట్లా వాళ్ళు భావిస్తున్నారు. అదే పత్రాల్ని తిన్మార్మల్ అన్న ఇదే క్యూను స్టూడియోలో తగలబెట్టాడు లైవ్లో. ఇలా ఏంటి ఆ ధైర్యం? ఏమన్నా చేస్తాడు తమ్ముడు ఆయనకి ఏమైపోయిందంటే పదవి పిచ్చి పడింది, రాజకీయ పిచ్చి పట్టింది. దానికోసం ఏదైనా చేస్తాడు, ఎవరిని లెక్క కూడా చేయడు, ఏదైనా కూడా చేస్తాడు. మనోడికి పవర్ కావాలా, పవర్ మిస్ అయ్యిండు. పాపులారిటీ వచ్చింది, పాపులారిటీ ఎంత ఉన్నా పవర్ లేనిది వేస్ట్ అని చెప్పి అర్థమైందా? ఒక ఆయన తెలుసుకున్నాడు, డిప్యూటీ సీఎం అయ్యిండు. అర్థమైందా? ఆయన రెబల్ గన్నును పట్టుకొనే డైరెక్ట్ పరిటాల రవితోని పోరాడిన మొగోడు పవన్ కళ్యాణ్ గారు. అర్థమైందా? ఆయనకు ఆ రోజు అర్థం కాలే, అరే నీ అమ్మ నన్నే చేస్తున్నా, నాకు ఎంత పాపులారిటీ ఉన్నా కూడా పవర్ లేని నేను ఏం చేయలేదు అని చెప్పి అప్పుడు పడింది మనసులో. దాన్ని కంకణం కట్టుకొని తిరిగిండు, హోమ్ మినిస్టర్ అయ్యాడు. అర్థమైందా? అట్లా మనోని లోపడేసారు, అది బాగా మనసులో పడ్డది. పవర్ కావాలి, ఇప్పుడు పవర్ కోసం పాకులాడుతున్న తిన్మార్ మల్లన్న, అంత తప్ప ఏమీ లేదు. ప్రజల కోసం అయిపోయింది. ప్రజల గురించి మాట్లాడమను. ఇప్పుడు అవన్నీ వదిలేసి వచ్చి మళ్ళీ న్యూస్ ఛానల్లో నిలబడి మళ్ళీ మాట్లాడమని చెప్పు, ఒక్క మాట బయటికి రాదు. సో ఇప్పుడు ప్రజల కొరకు కాకుండా బీసీల కొరకు ఆయన పోరాటం గలం ఎత్తుకున్నారు. ఆయన బీసీల కోసం కాదు, బీసీలను అడ్డం పెట్టుకొని పదవి కోసం. అర్థమైందా? ప్రజలకు వచ్చి చేయాలి తమ్ముడు. ఒక కులానికి ఎందుకు? నువ్వు ప్రజల మనిషివి కదా, నువ్వు ప్రజల మనిషివి కదా, మళ్ళీ నీకు ఒక కులం ఎందుకు? రాజకీయ నాయకులు ప్రజల కోసమే వస్తారు. ఒక నియోజకవర్గంలో వాళ్ళు ఎమ్మెల్యేగా నిలబడుతున్నారంటే అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తులు ప్రజలు ఓటేస్తేనే కదా గెలుస్తారు. ఓన్లీ బీసీలు వేస్తేనే నీకు వస్తుందా? నీకు మరి ఎందుకు ఒక సపోర్టు అంటే నా వర్గం వల్ల నాకు ఇంతమంది ఉన్నారు అని చెప్పి చూపించుకోవడానికి, ఒక సీటు కోసం తప్ప అది సీఎం కోసమో దానికోసమో అయ్యే పంత్రాలు కావు. ఇప్పుడు ఒక వర్గాని కోసం కొట్లాడే వాళ్ళు కొంతమంది ఉన్నారు. దాంట్లో మొదటిగా మందకృష్ణ మాదేవ్ గారు. అర్థమైందా? 35 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాడు. ఏ పదవి తీసుకోకుండా, ఏ పార్టీలో జాయిన్ కాకుండా ఎన్నో పదవులు వర్ణించిన, ఎంతో మంది ఆఫర్లు ఇచ్చిన, ఎన్నో చేసిరు. సాక్షాత్ నరేంద్ర మోదీ ఆయన్ని హగ్ చేసుకుని అది చేసుకున్నాడు. అలాంటి లీడర్ వేరే, అట్లాంటి ఒక ఉద్యమకారుడు వేరే. ఈయన ఏందండి, అందరిని చూసి మాట్లాడితేనేమో అందరిని తిట్టుకుంటూ న్యూస్లో మంచిగా అది చేసుకుంటా అది అని చెప్పి పేరు సంపాదించుకున్నాడు. ఆడికెళ్ళి తిప్పి కొడితే మళ్ళీ బీజేపీ అన్నాడు, బీజేపీ తిప్పి కొడితే మళ్ళీ కాంగ్రెస్ అంటాడు, మళ్ళీ కాంగ్రెస్ తిప్పి కొడితే మళ్ళీ బీఆర్ఎస్లోకి కూడా వస్తాడు. పదవి కోసం ఏదైనా చేస్తాడు ఆయన. ఇప్పుడు పదవి పిచ్చి పట్టింది ఆయనకు. నువ్వు ఇప్పుడు అవన్నీ వదిలేసుకొని వచ్చి మళ్ళీ క్యూ న్యూస్లో మళ్ళీ ప్రజల కోసం మాట్లాడమని చెప్పు, ఒక్క మాట కూడా మాట్లాడలేడు. వేస్ట్ తమ్ముడు తిన్మార్ మల్లన్న ఫేక్. అర్థమైందా? ఫేక్. అది ప్రజల కోసం వచ్చిన మనిషి ఇప్పుడు లేడు. నేను కూడా ఒక యాంకర్గా, ఒక యాక్టర్గా నాకు మంచి అది ఉండే ఇంప్రెషన్ ఉండే. మనోడు చూసి అరే మనం కూడా అది చేయాలి, ఇట్లా చేయాలని ఉండే. కానీ మనోడు ఇది ఎప్పుడైతే ఇట్లా అంటే పదవి కోసము మళ్ళీ అట్లా పార్టీలు ఇటు మారుతుంటే అర్థమైందా? వేస్ట్. ఆయన ప్రజల కోసం అయితే ఏం చేయలేడు. ఆయన గురించి మాట్లాడి వేస్ట్. థ్యాంక్ యూ అన్న.